కృప వెంబడి కృపను అనుగ్రహిస్తున్న దేవుడే మన దేవుడు. ఎప్పుడు ఆయన చేయి విడిచిన దేవుడు కాదు, ఎల్లప్పుడూ మనతోనే ఉండిన దేవుడు, ఎప్పుడూ మన పక్షం ఉండిన దేవుడు. మన యేసయ్య మన కొరకే ఎప్పుడు కూడా పరలోకంలో తండ్రి కొడుపాడుచుని కూర్చొని విజ్ఞాపనలు చేస్తూనే ఉన్నాడు. నీవు ఆయన తలంచకపోయినా, ఆయన నీవు ఆరాధించకపోయినా, స్తుతించకపోయినా, ఆయన మాత్రం ఎప్పుడూ తండ్రి నీ బిడ్డలు వారి కొరకు నేను రక్తాన్ని కార్చా, ప్రాణాన్ని పెట్టా, నా ప్రాణాన్ని తునప్రాయముగా పెట్టా, నా ప్రాణాన్ని ఇచ్చివేసా, నా ప్రాణాన్ని వారి కొరకు అప్పగించుకున్నాను, వారి కొరకే నేను అన్ని పడ్డాను. నాయన వారిని ఆశీర్వదించు, వారిని క్షమించు, వారిని కాపాడు, వారిని పోషించు, వారిని నింపు, వారి ప్రార్థనలకు జవాబు దయచే తండ్రి. వారి గర్భఫలంను విప్పు, వారిని మొట్టు, నా గాయముల ద్వారా వారికి స్వస్థతనిచ్చాను, అది కానిమ్ము. నీ చిత్తమే వారి జీవితంలో జరగనిమ్ము, నీ మేలు వారి జీవితంలో జరగనిమ్ము, నీ మంచి వారు చూడాలి. నువ్వెంత గొప్ప దేవుడవో, నాకే కాదు వారికి కూడా ఎలాగ నీవు తండ్రివిగా అయ్యావో, అది నా బిడ్డలైన వారు, నీ బిడ్డలైన వారు, నీవు ఎన్నుకొని ఏర్పరచుకున్న వారు, నా యందు నీవు స్థిరపరిచిన వీరందరూ కూడా నిన్ను తెలుసుకోవాలి అని మన యేసయ్య మన కొరకు ఎల్లప్పుడు కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.